బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ శ్రేణులు దాడికి సంబంధించి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరారు ఈటెల రాజేందర్. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఈటెల నివాసానికి చేరుకున్నారు పోలీసులు. ఈటెల రాజేందర్ను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు ఈటెల. గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామంటూ కామెంట్ చేశారు ఈటెల. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈటెల రాజేందర్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, కామారెడ్డి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళనివ్వనటువంటి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతాం అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ముఖ్యంగా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం అంతా కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు. అదైతే ఎమ్మెల్యేకి సంబంధించి, కామారెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి, కేవీఆర్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయనను పరామర్శించడానికి అందరూ బీజేపీ నాయకులు అందరూ వెళ్తూ ఉన్నారు. దాంట్లోనే ఈరోజు సాయంత్రం ఆయన ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అక్కడికి వెళ్ళాలనుకున్న తరుణంలో కూడా మరి మొత్తం కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. సో సిద్ధం చేసుకున్న దాంట్లో ముఖ్యంగా ఆయన బయలుదేరే సమయానికి ఏదైతే ఏసీపీకి సంబంధించి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏసీపీ శంకర్ రెడ్డి ఆయన నేతృత్వంలోని బృందం అంతా కూడా షామీర్పేటలోని పెద్ద ఎత్తున ఆయన ఫామ్ హౌస్ అక్కడ, అంటే ఆయన బయలుదేరే సమయానికి సో ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆయనను మొత్తం కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తం పోలీస్ సిబ్బంది కావచ్చు, ఏసీపీ కావచ్చు, మొత్తం అందరూ కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు ఒక్కసారిగా వెళ్ళడంతో అసలు ఏం జరుగుతుంది, సో నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఏంటి ప్రజాస్వామ్యం నడుస్తుందా, రౌడీయిజం నడుస్తుందా, గూండాయిజం నడుస్తుందా అంటూ కూడా ఆయన పోలీసులను అడిగిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దానికి సంబంధించి కూడా కామారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగే అవకాశం ఉంది, సో మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా సో ఆయన కొన్ని కీలక అంశాలపైన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాడుతున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. హౌస్ అరెస్టులు చేశారు, కానీ మరీ ఇంత నిర్బంధంగా రౌడీల్లా గూండాల్లాగా వ్యవహరించి ఇట్లా చేయలేదంటూ కూడా ఆయన వ్యవహరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఈ రకంగా తెలంగాణ మూమెంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు లేకుండే ఎందుకు తెలంగాణ ఇట్లా అయిపోయింది, మొత్తం కూడా కాంగ్రెసు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూని చేస్తుంది, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మేము అసలు అక్కడ ఘటనకు జరగడానికి ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్తున్నాను తప్ప వేరే దానికి మేము ఏం వెళ్ళట్లేదు, శాంతియుతంగా వెళ్ళి తిరిగి వస్తాను, జస్ట్ పరామర్శించి వస్తాను అని చెప్తుంటే ఎందుకు నన్ను పంపించట్లేదంటూ కూడా మరి చెప్పుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా మొత్తం ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం బీజేపీ నాయకులను అందరినీ కూడా ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మరి చూడాలి రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, రేపు ఎవరెవరు మరి కామారెడ్డికి వెళ్ళనున్నారు బీజేపీ నాయకులంతా కూడా, సో సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటుందా, అన్కంట్రోల్లో ఉంటుందా, అక్కడ ఈరోజు కూడా జరిగినటువంటి సీను కనుక చూస్తే పెద్ద ఎత్తున ఆ కారును మొత్తం కూడా ఉల్టా వేసి పడేయడం కావచ్చు, ఆ కారు అద్దాలు ధ్వంసం చేయడం కావచ్చు, మొత్తం కూడా అన్కంట్రోల్ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది, మరి పోలీసులు చర్యలు ఏం తీసుకుంటారు, ఎవరెవరిని ఇప్పటి వరకు అలాగే ఈటెల రాజేందర్తో పాటు ఎవరెవరిని ఇంకా ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే నోటీసులు ఇవ్వడం కానీ ఇలా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి? సతీష్, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ఇప్పటివరకు అయితే ఈటల రాజేందర్ ఒక్కరిని అరెస్ట్ చేశారు. అయితే మధ్యాహ్నం ఏదైతే రామచంద్రరావు వెళ్తున్నారో రామచంద్రరావుని తిరిగి మళ్ళీ వెనక్కు పంపించారు. దానితో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అలాగే మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా వెనక్కు పంపిన పరిస్థితులు ఉన్నాయి. అటువైపు ఎవరు వెళ్ళినా కానీ మొత్తం కూడా ఇటు పాయల్ శంకర్ కావచ్చు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. మరి హౌస్ అరెస్ట్ చేస్తే కనుక మరి వాళ్ళు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో మొత్తం కూడా ప్రభుత్వం పైన ఇది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మరి ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా మరి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా బీజేపీ ప్రముఖ ఎమ్మెల్యేల అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న వైనం కనబడతా ఉంది. ఇటు ఒక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఇష్యూను లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఈ ఇష్యూను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక ఘటన జరిగితే అది అంచనా వేయగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు ముందుగానే ఇప్పుడు ఈటల రాజేందర్ని ముఖ్యంగా ఇంటెలిజెన్స్ కొంత సోర్స్ తోటి వాళ్ళ ఇంటికి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి అరెస్ట్ చేసినారు. సో అలాగే కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మరి కాటేపల్లి మీద ఏదైతే ఈ ఘటన జరిగిందో అప్పుడు మీకు ఇంటెలిజెన్స్ పనిచేయలేదా, మరి అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయింది అంటూ కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది. మొత్తం హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ శ్రేణులు దాడికి సంబంధించి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరారు ఈటల రాజేందర్. ఇక మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఈటల నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఈటల రాజేందర్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు ఆయన. గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందంటూ ఆరోపించారు ఈటల. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామంటూ చెప్పారు ఈటల రాజేందర్.